ఐడిటీవీ మన ఉనికి మన వాణి. శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు 2005లో స్టార్ట్ చేస్తే 2009లో రైట్ సైడ్ హోమోజీనియస్ ఎర్త్ బండ్ వాజ్ వాష్డ్ అవే. అదే విధంగా పాలెంవాగు జలయజ్ఞంలో చేపట్టిన పాలెంవాగు ఇది వరంగల్ జిల్లాలో ఉంటుంది. 2008లో పాలెంవాగు కొట్టుకుపోయింది, 2009లో కూడా పాలెంవాగు కొట్టుకుపోయింది. కడెం ప్రాజెక్టు మీరు కట్టిన కడెం ప్రాజెక్టు 1958లో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎస్ఎల్బిసి కుప్పగూలింది, సుంకిశాల కూలిపోయింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో తివారి డ్యాం, ఇట్లే మధ్యప్రదేశ్లో కరం డ్యాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో 80 డ్యాములు దెబ్బతిన్నాయి. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎల్లంపల్లి, పాలెంవాగు, కడెంవాగు ఇవి కాంగ్రెస్ హయాంలోనే కట్టినరు, కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినాయి. కానీ మా విజ్ఞత ఏంటంటే మీ హయాంలో కూలిపోయిన పాలెంవాగును బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మేము కమిషన్లు వేయలే, మీ లెక్క ఆగమాగం చేయలే. రాష్ట్రము, రైతులు, ప్రజల ప్రయోజనాలతోని ఆ పాలెంవాగును పునరుద్ధరించినాం. 2017లో రాష్ట్ర ప్రజలకు మేము నీళ్లు అందించినాం. అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమన్న గారు మాట్లాడుతూ బ్యారేజీల్లో ప్రపంచవ్యాప్తంగా మా అంటే 2-3 టీఎంసీలు నిలుపుతారు, వీళ్ళు అసలు ఈ బ్యారేజీలలో ఇన్ని నీళ్ళు ఎట్లా నిలుపుతారు అని మాట్లాడిండు. పాపం ఇంజనీర్లు మా ఉత్తమన్నని సరిగా గైడ్ చేస్తలేరు, ఇబ్బంది అవుతుంది. ఉత్తమన్న మంచోడు, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీస్తున్నారు. ఫరక్కా బ్యారేజ్ మన ప్రపంచంలో చెప్తలేను, ఆయనేమో ప్రపంచంలో అన్నాడు, నేను మన దేశం ముచ్చటనే చెప్తా. ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యం, గంగా బ్యారేజ్ ఉత్తరప్రదేశ్ 13 టీఎంసీల సామర్థ్యం, తెహ్రీ బ్యారేజ్ ఉత్తరాఖండ్ 11 టీఎంసీలు, కర్కాపూర్ బ్యారేజ్ గుజరాత్ 8.6 టీఎంసీ, దుర్గాపూర్ డ్యామేజ్ బెంగాల్ 20 టీఎంసీలు, సంకోష్ బ్యారేజ్ అస్సాం 16 టీఎంసీలు. ఇట్లా అనేక బ్యారేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అధ్యక్ష ఇకపోతే సబ్జెక్టే ఉత్తమ్ గారు చెప్పిందే చెప్తున్నా. ఇకపోతే కాళేశ్వరం ద్వారా ఆయకట్టు రాలేదు అంటారు. మీ ఇంజనీర్లే మీకు ఇచ్చిన పీపీటీలో కొత్త ఆయకట్టు మరియు స్టెబిలైజేషన్ కలిపి 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందించింది. అధ్యక్ష ప్రాణహితకు కాళేశ్వరంకు పదే కంపేర్ చేస్తున్నారు. ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టి, మీరు చెప్పినట్టు ప్రాజెక్టు కట్టే ఇట్ మోనమెంట్ అయిపోతుండది. పిల్లలు పోయి ఎక్స్కర్షన్ పోయి చూసేందుకు తప్ప ఎందుకు పనికి రాకపోవు. కానీ మేము నీళ్లు వచ్చేటట్టు చేసినాం. అధ్యక్ష ప్రాణహిత చేవెళ్లలో జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు, అదే కాళేశ్వరంలో 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు కట్టాం. 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలంటే ఖర్చు పెరుగుతుందా పెరగదా? అదేవిధంగా నీటి వినియోగం అక్కడ 160, ఇక్కడ 240, అక్కడ ఆయకట్టు 16 లక్షలు, ఇక్కడ 37 లక్షలు, అక్కడ పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ, ఇక్కడ పంపింగ్ సామర్థ్యం మోర్ దాన్ డబుల్ 3 టీఎంసీ. ఆ రోజు మీరు ప్రాణహితలో ల్యాండ్ ఎక్విజేషన్ కు 2 లక్షల ఎకరానికి పెడితే మేము 11 లక్షలకు ఎకరం పెట్టినాం. అధ్యక్ష అయితే ఒక విషయం ఆలోచించాలి ఉత్తమ్ గారు, ఏ ప్రాజెక్టు కట్టినా ఏ ప్రాజెక్టు కట్టినా దేశంలో మొదటి సంవత్సరం ఆయకట్టు రాదు. మీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 1977లో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. మొట్టమొదలు 9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ఎస్ఆర్ఎస్పిలో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేసినాక ఇచ్చింది 25,000 ఎకరాలు మాత్రమే ఫస్ట్ ఇయర్. అంటే 15 ఏళ్ల తర్వాత దాని పూర్తి ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం మీద నడుస్తుంది, కాళేశ్వరమే వద్దు డివైడ్ కాకండి ప్లీజ్. అధ్యక్ష నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీరు మన ఎడమకాలకు 5.5-6 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. ఇనాగ్రేషన్ చేస్తే వచ్చింది 90,000 ఎకరాలు మాత్రమే. పూర్తి ఆయకట్టు రావడానికి 5-10 ఏళ్లు పట్టింది. అధ్యక్ష ఈరోజు